తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు దుమారం రేపుతూ ఉన్నాయి. గత జగన్ ప్రభుత్వంపై కూటమి నేతలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నాయి. తిరుపతి లడ్డూ విషయంలో జగన్పై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు దుమారం. జగన్ ప్రభుత్వంపై కూటమి నేతలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నాయి. తిరుపతి లడ్డూ విషయంలో జగన్పై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇలాంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ, యూపీ డీజీపీలకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్ తో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం జంతువుల కొవ్వు, నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత న్యాయ సంహితలో 152, 192, 196, 298, 358 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డు అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్నిటి ఏదైతే ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కూడా తిరుపతి దేవస్థానానికి సంబంధించి కేంద్రానికి కూడా ఫిర్యాదులు అందిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తిరుపతి దేవస్థానంలో ప్రధానంగా ఆ భక్తులందరూ కూడా దైవంగా భావిస్తా ఉంటారు వెంకటేశ్వర స్వామిని. హిందువుల్లో అత్యంత పవిత్రంగా, అత్యంత ప్రామాణికంగా కూడా తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామిని భావిస్తా ఉంటారు. అలాగే అంతగా భావించే తిరుపతి దేవస్థానానికి చెందిన ఆ లడ్డుని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లాగా స్వీకరిస్తా ఉంటారు. ఆ లడ్డుకు ఉన్న క్రేజు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ లడ్డుకి అంత ప్రాముఖ్యత ఉంది. అయితే తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డులో పందికి సంబంధించిన అవశేషాలు, ఎద్దుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన సమావేశాలలో ఎమ్మెల్యేలతో ప్రస్తావించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వార్త దావానం లాగా వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా దావానం లాగా వ్యాపించిన ఈ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపట్టారు. ఒక్కసారిగా ఏదైతే వార్త బయటికి రావడంతో భారీగా హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అంటూ హిందువులు అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలువురు సినీ తారలతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క తిరుపతి దేవస్థానం లడ్డు గురించి పెద్ద ఎత్తున కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించి గతంలో కర్ణాటకకు చెందిన నందిని డైరీ నుంచి కూడా ఈ నెయ్యిని తీసుకొచ్చి తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాలలో ముఖ్యంగా ఈ లడ్డులో నందిని డైరీకి సంబంధించిన నెయ్యిని మాత్రమే వాడేవారు. అయితే 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి తక్కువ అమౌంట్ తో టెండర్లను పిలిచారు. టెండర్లు పిలిచిన నేపథ్యంలో కర్ణాటక చెందిన నందిని డైరీని పక్కన పెట్టి మిగతా కంపెనీలకు సంబంధించిన నెయ్యిని అయితే తీసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే నందిని డైరీకి సంబంధించి నెయ్యి పక్కన పెట్టిన కాడి నుంచి కూడా తిరుపతి దేవస్థానానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే లడ్డులో ప్రధానంగా నాణ్యత తగ్గిందని, లడ్డుకు సంబంధించిన టేస్ట్ గాని, అలాగే లడ్డుకు సంబంధించిన పట్టిత్వం గాని మొత్తం కూడా తగ్గిందని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినప్పటికీ కూడా తాము లడ్డు స్వచ్ఛతతో తయారు చేస్తున్నామని, వ్యవసాయ అనుకూల ఉత్పత్తుల ద్వారా తయారు చేసిన ఆవు నెయ్యినే వాడుతున్నాం కాబట్టి ఆ నెయ్యి టేస్ట్ తగ్గిందన్నారు. అలాగే అన్నప్రసాదాల మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది.
మొత్తంగా ఈ వ్యవహారం మరింత లోతుగా వెళ్తున్నట్టు కనపడతా ఉంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు దుమారం లేపుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై కూటమి నేతలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. తిరుమల లడ్డు విషయంలో జగన్ పై కేంద్రానికి ఫిర్యాదు వెళ్ళింది. ఎవరైతే ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని వినీత్ జిందాల్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హిందువుల ఆత్మని హత్య చేసిన నేపథ్యంలో హిందువుల నమ్మకాలను, హిందువుల విశ్వాసాలను, హిందువుల ఆలయ పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఇలాంటి చర్యలకి జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని కూడా ఆయన ఆరోపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ వ్యవహారంలో ముఖ్యంగా కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు కూడా న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్ తో పాటు అప్పుడు టీటీడీ పాలకవర్గం జంతువుల కొవ్వు, నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు ముఖ్యంగా ఏదైతే భారత న్యాయ సంహితలో ఉన్న సెక్షన్లు 152, 192, 196, 298, 358 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా కోరారు. అయితే జాతీయ భద్రత చట్టం కింద కూడా జగన్ పై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ముఖ్యంగా కోరిన పరిస్థితి అయింది. అలాగే ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేసిన దాంట్లో ప్రధానంగా చూసుకుంటే శ్రీవారు లడ్డు ప్రసాదం అంటే ఎంతో ప్రీతిపాత్రంగా భారతదేశ ప్రజలు భావిస్తా ఉంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్ట ప్రసాదం అని, అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పందికి సంబంధించిన కొవ్వు పదార్థాలతో కల్తీ నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారని, ఇది భక్త కోటి మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అలాగే వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో లడ్డు ప్రసాదం రుచి తగ్గిందన్న విమర్శల ఆరోపణలు మొదలైన నేపథ్యంలో తర్వాత ఇతర అన్న ప్రసాదాల విషయంలోనూ ఇవే తరహాలో గొడవలు జరిగాయని కూడా ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎంతో కాలంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తున్న టీటీడీ అధికారులు కావాలని కర్ణాటకకు చెందిన మిల్క్ ఫెడరేషన్ నందినికి సంబంధించిన కంపెనీని పక్కన పెట్టారని, అప్పట్లోని టీటీ యంత్రాంగం మొండిగా ముందుకెళ్లడంతో భక్తులు, హిందూ ధర్మం ప్రచారకులు, ప్రతిపక్ష నేతలు సామాజిక మాధ్యమాల్లో ఏదైతే మీడియాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మండిపడిన అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని కూడా మొత్తం అప్పట్లోనే భక్తులు మండిపడ్డారని కూడా గుర్తు చేశారు. ముఖ్యంగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని రిపోర్టుతో టీడీపీ ముఖ్య నేత ఆన వెంకటరామరెడ్డి బహిర్గతం చేసిన మీడియా క్లిప్పింగ్ కూడా కేంద్రానికి పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ కేంద్రానికి పంపించిన నివేదికలో తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని టీటీడీ పాలకవర్గం మండలితో పాటు అప్పట్లో ఏదైతే అన్న ప్రసాదాలు తయారు చేస్తున్న వ్యక్తులు కానీ, ఈ యొక్క కాంట్రాక్టు కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళని కానీ, అలాగే టీటీడీ చైర్మన్ తో పాటు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు నమోదు చేసి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా కేంద్రాన్ని కోరిన పరిస్థితి అయితే ఉంది. హేమబిందు, అంటే నాగేశ్వరరావు, ఇప్పుడు తిరుమల లడ్డూకు సంబంధించిన భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. అంటే ఇప్పుడు దీన్ని ఏ విషయాలను బట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? కొన్ని మీడియా సంస్థలు, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ రిపోర్ట్ ని ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం అప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఏదైతే ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ లో వస్తుంది కూడా అది అంత ఎగ్జాక్ట్ గా కాదు. అంటే ఏదైతే వైరల్ అవుతుందో ఆ రిపోర్ట్ కి సంబంధించి కూడా అంటే వెజిటబుల్స్, ఆయిల్స్ అధికంగా ఉండే మేతను ఆవులు ఎక్కువగా ఇష్టంగా ఉండటము, లేకపోతే తక్కువ ఆహారం పెట్టడం, పాలలో కొలెస్ట్రాల్ ను తీసివేయడం వల్ల కూడా రిపోర్ట్ లో తప్పు వచ్చే అంశంగా కూడా ఉండొచ్చని కూడా ఆ రిపోర్ట్ లో ఉంది నాగేశ్వరరావు. సో దేన్ని ఏ బేసిస్ బట్టి ప్రామాణికంగా తీసుకోవచ్చు దీన్ని? అయితే బిందు దీంట్లో ప్రామాణికంగా ముఖ్యంగా దేశంలోనే అత్యంత విలువలు కూడిన, అత్యంత ప్రామాణికం కలిగిన ఫ్యాక్టరీ ఏదైతే టీడీ తిరుమల తిరుపతిలో ఈవో పంపించారో అది గుజరాత్ లో ఉంటుంది. గుజరాత్ లో ఉన్న ఈ సంస్థ ఎన్డీటీపీకి సంబంధించి అత్యంత ప్రామాణికంగా ఉంది. దేశంలోనే రెండో అత్యంత పెద్ద సంస్థ గాని, రెండో ప్రామాణికంలో గాని, మన్నికలో గాని దేశంలోనే రెండో స్థాయిలో ఉంది.
అయితే ఈ నేపథ్యంలోనే ఈవో శ్యామలరావు నెల పాటు కార్మికులు గాని, అన్నప్రసాదాల తయారీ విభాగం కార్మికులు గాని, అధికారులతో గాని పలు దఫాలుగా నెల రోజుల పాటు పలు దఫాలుగా ఈ అంశం మీద ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించిన దాంట్లో కార్మికులు ఉన్నారు, అన్నం ప్రసాదాల తయారీ విభాగం కార్మికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఏదైతే కాంట్రాక్టులు ఉన్నారు, వీళ్ళందరితో కూడా నెల రోజుల పాటు సమీక్ష నిర్వహించారు. నిర్వహించిన సమయంలోనే వారు వాటిలో ఎంత పరిణామం ఉంది, ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, వాటి నాణ్యత ఎలా ఉంది, పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు ఏమిటి, ఇవన్నీ కూడా గత నెల రోజులుగా అనేక సందర్భాల్లో అనేక మందితో ఆయన ఆరాధించిన పరిస్థితి ఉంది. అయితే లడ్డు సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ఆయన దృష్టికి వచ్చిన తర్వాతే దీన్ని నిర్ధారించుకోవడానికి ఆయన ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్స్ మొత్తాన్ని కూడా ఆ గుజరాత్ లోని SDBBకి చెందిన అనుబంధ సంస్థ ల్యాబ్ కు పంపించారనేది కూడా ప్రధానంగా నిన్న ఆనం నారాయణ రెడ్డి చెప్పింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన జులై 8వ తారీఖే ఈ టోటల్ రిపోర్ట్లు మొత్తం కూడా కావాలని చెప్పేసి ఆ NDDBకి గుజరాత్ కి చెందిన కంపెనీకి పంపిస్తూ వాళ్ళ రిపోర్టు అదే నెల 16వ తేదీన ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే 16వ తారీఖు ఇచ్చిన రిపోర్ట్ లో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు కూడా నివేదిక తేలింది. దీంతో తమిళనాడుకు చెందిన ఆ సంస్థ నుంచి వచ్చే నెయ్యి సరఫరాను ఈవో పూర్తిగా నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మిగతా సంస్థలను కూడా నాణ్యత పాటించాలని ఆయన హెచ్చరించారు. నందిని నెయ్యి సరఫరాను ఏదైతే మొట్టమొదటిగా గతంలో టీడీపీ ప్రభుత్వం నందిని నెయ్యిని సరఫరా చేపించేది, గత 10 ఏళ్ల నుంచి కూడా నందిని నెయ్యే సరఫరా అవుతున్న పరిస్థితి ఉంది. అయితే అదే మళ్ళీ నందిని నెయ్యిని సరఫరా చేయమని వాళ్ళకి లేఖ పంపించారు. అప్పటి నుంచి మళ్ళీ నందిని నెయ్యే వ్యవహారం వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు నాయుడు స్పందించిన తర్వాతే దీనికి సంబంధించి గుజరాత్ కంపెనీకి పంపించినట్టు తెలుస్తా ఉంది. అది దేశంలోనే కొంత ప్రామాణికంగా దేశంలోనే 2వ అతిపెద్ద సంస్థగా ఉంది. అయితే ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఇక్కడ ఒక కొత్త మరిపు ఏంటంటే ఎవరైతే టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి వ్యవహరించిన టైంలో ఇదంతా జరిగిందనేది కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవంతా కూడా ఆయన హయాంలోనే జరిగింది. మొదట ఆయన మీదే కేసు పెట్టాలని టీడీపీ వాదిస్తున్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి వేసిన ప్రధాన ప్రశ్న ఎందుకని ఇప్పటి వరకు కూడా టీడీపీ నాయకులు గాని, జనసేన నాయకులు గాని, బీజేపీ నాయకులు గాని మాట్లాడుతున్నా గానీ తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సంబంధించి ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మీడియా సమావేశం పెట్టట్లేదు, ఎందుకు ఈ రిపోర్టుని వాళ్ళే పంపించినట్టు బహిర్గతం చేయట్లేదు అనేది నిన్న ఆయన ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సంబంధించి కూడా తాను తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి వెంకన్న మీద ప్రమాణం చేస్తాను, అదే ప్రమాణం వాళ్ళని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా చేయమని ఆయన సవాల్ విసిన పరిస్థితి అయితే ఉంది. ఆ సవాల్ని స్వీకరించిన వాళ్ళు కానీ నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు మీడియా మీదకు రాలేదనేది కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే ఉంది. హిమబిందు.